అన్న చెప్పండి మరి లోపలైతే బాగా చర్చలు అయితే జరిగాయి. గత కొన్ని రోజుల నుండి మీరు ఒక పోరాటమే చేస్తున్నారు. అంత ఫైనల్గా ప్రభుత్వం అయితే దిగి అంటే కొందరు అధికారులను పంపించి మీతో చర్చలు జరిపించడం జరిగింది. సో మరి ఎట్లాంటి అంశాల మీద చర్చించారు? మరి ఈసారైనా ఏదైతే గ్రూప్స్ ఆస్పిరెంట్కి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడైతే ఒకటే ఏజెండాగా వచ్చిర్రు. గ్రూప్ 1 1:100 ఎగిరిపోయింది. అంటే ఎగిరిపోయిందంటే వాళ్ళ దృష్టి లేదు. డిఎస్సి వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. మేము పెట్టిన మూడిటిలలో రెండింటిని పక్కా పెట్టేసారు. ఓన్లీ ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు డిసెంబర్లో ఎగ్జామ్. దాని గురించి వాళ్ళు మేము చేస్తాం అన్నారు. ఈరోజు చర్చలకు వచ్చారు. రేపు చూడాలి ఏమవుతుందని. 24 గంటల లోపల అన్నారు. 24 గంటల లోపల మరి తుఫాన్ వస్తుందా, మరి వాన వస్తుందా, మరి ఏది వస్తుంది, వరద వస్తుందా అనేది చూడాలి. మంచిగా వాన వస్తేనేమో మంచిగా అందరికి లాభమే. వరద వచ్చినా ఉక్కుష్టమే, జడి వాన వచ్చినా ఉక్కుష్టమే. కాబట్టి మంచి వానే రావాలి, అందరికి ఫలితం దక్కాలని కోరుకుంటున్నాం. అంటే ఇన్ని రోజుల నుండి స్పందించని ఎవరైతే అటు బల్మూరు వెంకట్ కానీ వీళ్ళు ఎవరైతే కొంతమంది ఉన్నారు అధికారులు, మరి ఇప్పుడు స్పందించడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఏమై ఉండొచ్చు అంటారు? ఏంటంటే ఇన్ని రోజులు ఏంటంటే మరి అది ఏదో ఇచ్చిన్నది ఎవడు అడగట్లేరు, దీన్ని వెనక పార్టీలు ఉన్నారు అది ఇది అనుకున్నారు. వాస్తవానికి అది ముదిరేసరికి ఏమైందంటే వాళ్ళకు వాస్తవాలు తెలిసినాయి అనిపిస్తుంది. వాస్తవాలు తెలిసినాయి కానీ ఆ వాస్తవాలలో ఇంకా లోపలికి వెళ్ళి ఇది నిజంగా ఇప్పుడు వాస్తవం అనుకున్నారు. వాస్తవాన్ని సత్యం అనుకోవాలి. సత్యమానికి వాస్తవానికి చాలా దూరం ఉంటుంది. అందుకనే ఏదైనా ఉంటారు, మీరు మాట్లాడితే సత్య దూరంగా మాట్లాడుతున్నారంట. ఇది మేము సత్యంతో మాట్లాడుతున్నాం, సత్య సమీపంగా మాట్లాడుతున్నాం. కాబట్టి సత్యాన్ని గ్రహించి ఇప్పుడైనా మేము చదువుకునేటట్టు మంచిగా పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేస్తే మంచిది. పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ పోరాటం ఆగదు. ఇంకోటి చూసుకుని మీరు ప్రధానంగా 1:100 మీద డిమాండ్ చేశారు. ఇంకోటి గ్రూప్ 2 గ్రూప్ 3 1000 పోస్టులు పెంచాలని చెప్పి ప్రధానంగా చెప్పడం జరిగింది. సో మరి అవి అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? సో ఏమంటారు దానికి? 1000 అయితే కనిపించట్లేదు కానీ కొంతవరకు అయితే వాళ్ళు ఇప్పటికీ పోస్టులు పెరగవు అన్నట్లే అనిపిస్తుంది. కానీ కొంతవరకు అయితే మేము చేస్తాం, మీరు ఇచ్చిన డిమాండ్లను సానుకూలంగా ఉండరు అంటున్నారు. ఎవరికైనా ఒకసారి చర్చలో పోయినప్పుడు ఏంటంటే అయ్యేంత వరకు చూడాలి. కాకముందే మనము మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎన్ని రోజులు ఆగినాం, 2 రోజులు ఆగలేమా? ఒకవేళ మరి మీరు ఆగినా కూడా ఒకవేళ అవ్వకపోతే ఎట్లా ఉండబోతున్నారు? మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఆకలి అయ్యో వచ్చినాం, ఆకలి మీద ఉన్నాడు ఎట్లా పోరాటమే చేస్తాడు. కానీ ఏదో మళ్ళీ ఇంకా 10 రోజులు పెడతాం 20 రోజులు పెడతాం అంటే ఆగడు కదా. మన ఇంట్లో అటుకెళ్ళ లేకున్నా కానీ పక్క ఇంట్లోకి వెళ్ళి అయినా అన్నం తింటాడు. ఆకలి మంట మీద ఉన్నాడు. ఇన్ని రోజుల నుండి మీ ఎంట పోరాడుతున్న స్టూడెంట్స్ కానీ ఏదైతే మీతో పాటు ఉన్న ఆస్పిరెంట్స్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఎప్పుడైతే లోపల చర్చలు అయితే జరిగాయి కదా, సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇన్ని రోజులు ఆగినాం, ఇన్ని రోజులు పోరాటం చేసినాం. వాళ్ళు ఒక 24 గంటలు టైం ఇవ్వమన్నారు. చూద్దాం రీ. ఇంకెందుకంటే మనం కొట్లాడేది వ్యక్తితోటి కాదు, మనం కొట్లాడేది ప్రభుత్వంతో కాబట్టి కొంత సమయమానంగా ఉందాం. ఏంటంటే మళ్ళీ మనం ప్రభుత్వంతో చేస్తున్నప్పుడు మనకు రాలేదనేటువంటి చాలా మంది నైరాశ్యాలు ఉండొచ్చు. ఇన్ని రోజులు సంది మాట్లాడినా ఇంకా రావట్లేదు అని. ఇప్పుడు మనం ప్రభుత్వంతో కొట్లాడుతున్నప్పుడు మనం మన నైరాశ్యాన్ని ఇప్పుడే ఎలాగక్కినా మళ్ళీ ప్రతిపక్షాలు ఉన్నాయని రాజకీయం చేస్తారు. మేము చెప్పినా ఏం లేదు, ఇంకో వెనక ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ప్రతిపక్షాలు లేకుండా ఇట్లా ఎందుకు చేస్తారు అంటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మన స్వచ్ఛమైన ఉద్యమానికి ఎందుకు మనం ఈ 1-2 రోజులు ఆగకుండా మళ్ళీ ఆరాటపడి మనం ఇంకొక ముద్ర వేసుకోవడం ఎందుకు? కడుక్కున్న పోలేనటువంటి ఏషియన్ పెయింట్ వేసుకునేది ఎందుకు? 2 రోజులు ఆగుదాం. 2 రోజులు ఆగి మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాం. 2 రోజులు ఆగితే మనకే మళ్ళీ ఎనర్జీ వస్తుంది మళ్ళీ పోరాడడానికి. ఇప్పుడు పులి వేటాడే ముందు 2 అడుగులు వెనకకేస్తుంది. వాళ్ళు ఇచ్చిన సమయం కూడా ఇంకా మనకు పోరాడడానికి 2 రోజులు రెస్ట్ అనుకుందాం. రెస్ట్ తీసుకున్నాక విజృంభిద్దాం అంతే. కానీ ఇన్ని రోజులు చూసుకుంటే మీ అందరి వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, వీళ్ళు ఆస్పిరెంట్సే కాదని చెప్పేసి ఇన్ని రోజులు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మీతోటే చర్చలు జరిపించారు. సో ఏం చెప్తారు మరి దీనికి? ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ఏ ఉద్యమానికైనా కానీ ఉద్యమం లెక్క చూడాలి. ఇప్పుడు అపార్థం చేసుకున్నప్పుడు అపార్థం తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మొగడు పిల్లలు ఉట్టిగా కొట్లాడుకొని పక్కన పంచాయతీ తోటి వాడు ఇడిపోయినాక విడాకులు తీసుకున్నాక అయ్యో ఆ పిల్లం ఉంటే మంచిగా ఉంటుండు, దాన్ని వదులుకొని దీన్ని తెచ్చుకున్నా అని బాధపడితే ఎట్లుంటుంది? ఇప్పుడు ఇల్లది అంతే ఉన్నది. ఇప్పుడు మొన్నటి వరకు ఎప్పుడో తెచ్చుకుంటూ అయిపోయేదానికి ఈరోజు పొలిటికల్ స్థానిక సంస్థలు వచ్చేంత వరకు ఇంత వ్యతిరేకతను మూట కట్టుకున్నాం. ఇది వాస్తవం కాదు. ఎప్పుడైనా ప్రతిపక్షాలు పోతాయి. పోయినంత మాత్రాన మనమే అపార్థం చేసుకున్నాం మన పిల్లల్ని మనం అపార్థం చేసుకున్నాం అని వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాం. అన్న చెప్పండి మరి లోపల ఎట్లాంటి అంశాల మీద చర్చించారు? ఎందుకంటే మీరు ప్రధానంగా గ్రూప్ 1 1:100 పోస్టులు ఇవ్వాలని చెప్పేసి అంటారు. ఇంకోటి గ్రూప్ 2 1000 పోస్టులు, గ్రూప్ 3 2000 పోస్టులు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కదా. సో మరి మీ డిమాండ్స్ని వాళ్ళు అంగీకరించారా? ఇప్పటికీ నిరుద్యోగులతో చర్చలు జరపడి 2వసారి ఇది. ఫస్ట్ సారి జరిపినాడు అంటే 18 తారీఖు నాడు వెబ్ నోట్ వచ్చే అవకాశాలు ఉంటే సానుకూలంగా ఉందని చెప్పారు. ఇప్పటికీ ఈ రోజు 18 తారీఖు ఈ రోజు రాలేదు. సో ఈ రోజు ఏం చెప్తున్నారు అంటే 24 అవర్స్లో వేస్తామని అంటున్నారు. 24 అవర్స్లో సానుకూలంగా ఉంది గవర్నమెంట్, పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేస్తామని అంటారు. మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ డిమాండ్ అనేది మాకు పోస్టులు పెంచడం.
ఫస్ట్ గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచుతామని ఆ రోజు మేనిఫెస్టో చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ చెప్పింది. దాంతోపాటు పోస్టులు పెంచాలి, వాయిదా వేయాలని మేము కోరుతున్నాం. దానికి అనుకూలంగా అయితే ఈరోజు ఉంది. ఎందుకంటే మేము నిరసన తెలుపుతున్నాం. ఎన్ని రోజులు అయిపోయి దాదాపు 4 రోజులు అవుతుంది. ఈ రోజు వస్తాను మేము 4 రోజుల నుంచి చదువుతున్నాం యాక్చువల్. ఎందుకంటే మా మైండ్ డైవర్ట్ అయిపోయింది. అంటే గవర్నమెంట్ తరఫున చాలామంది ఈ రోజు కాకపోతే రేపు అని దాదాపు వారం రోజులు అయితే చెప్తుంది. ఇప్పటికి మేము నిరసన చెప్తే ఇట్లా సిటీ సెంట్రల్ లైబ్రరీలో కానీ ఆర్టీసీ క్లాసులో కానీ మీరు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన మేము నిరసన తెలపడం జరిగింది. దానిపైన ఇట్లా లాఠీచార్జ్ చేశారు సిటీ సెంట్రల్ లైబ్రరీలో. ఆర్టీసీ క్లాసులలో పోలీసులతో లాఠీచార్జ్ చేయించారు. మేము న్యాయమైన డిమాండ్ ఆడుతున్నాం. మీరు చెప్పింది ఆడుతున్నాం, కొత్త మేము ఆడతలేము. మా డిమాండ్ లేనిది పోస్ట్ పెంచి పోస్ట్ పోన్ చేయమని ఆడుతున్నాం. మేము ఏం కొంతమ్మ కోరికలు ఏం కోరతలేము. మా నిరుద్యోగులు ఎందుకు కోరుతున్నారు అంటే మేము ఆల్రెడీ ప్రజాపాలన అని చెప్పి గవర్నమెంట్ తరఫున చాలా పోరాటాలు చేసినాం. పాత గవర్నమెంట్ పోరాటాలు చేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం. ప్రజాపాలన ఉంటుంది, మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో గెలిపించుకున్నాం. దానికి అనుకూలంగా విద్యార్థులు అనుకూలంగా మీరు మాకు వెబ్ నోట్ ఇస్తే మాకు హ్యాపీ. మీ గవర్నమెంట్ ఎలాంటి మాకు విమర్శలు అయితే లేవు. గెలిపించుకునే మేమే కదా, మీకు ఎందుకు నెగిటివ్ ఉంటాం? మేము న్యాయమైన డిమాండ్ ఆడుతున్నాం. ఆ డిమాండ్ నెరవేరుస్తే మేము అంతా ఒకటమే. మాకు ఏదో ప్రతిపక్షాలు ప్రతిపక్షం వచ్చి రెచ్చగొడుతున్నారనే కాదు. ఇది వాస్తవానికి 80-90% నిరుద్యోగుల సమస్య నిరుద్యోగులే కొట్లాడుతున్న నిరుద్యోగులదే. కాబట్టి దయచేసి మా డిమాండ్ నెరవేర్చగలరని కోరుతున్నాం. సో ఇది ఏదైతే చూసుకుంటే ఈరోజు అటు బల్మూరు వెంకట్తోని కానీ అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఇటు నిరుద్యోగులందరూ ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 1:100 ఆస్పిరెంట్స్ అందరు కలిసి ఈరోజు చర్చలు అయితే జరిగాయి. సో మరి వాళ్ళకి 24 గంటలు ఆగండి, మీకు సానుకూలంగానే మీకు సమాధానం వస్తుంది ప్రభుత్వం నుండి, ఎట్లాంటి టెన్షన్ పడవద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అటు అధికారులు కానీ అటు పైన ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ డిమాండ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు అడిగి ప్రభుత్వానికి చెప్తామని చెప్పేసి కూడా వీళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది.